బాబాయ్ ఇక్కడ గుంటూరు పార్లమెంటరీలో తెలుగుదేశం జనసేన పక్క పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పక్క కిలార్ రోసయ్య గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఎలాగుంటది? పెమ్మసాని లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు. అంటే పెమ్మసాని గారు కొత్త నాయకుడు కదా, అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? అంటే ఆయనలో నిజాయితీ ఉంది. ప్లస్ ఇక్కడ రాజధాని లేదు, ఈ రాష్ట్రానికి రాజధాని లేదు, వనరులు లేవు, సృష్టించే డబ్బు లేదు, ఉద్యోగాలు లేవు, ఉచిత పథకాలు తప్ప ఈ రాష్ట్రానికి ఏమీ లేదు. పక్క రాష్ట్రాల వాళ్ళు మన ఉద్యోగస్తులు వెళ్తే అవమానాలు చేసి పంపించేస్తున్నారు. బెంగళూరు వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు, బెంగళూరు వాళ్ళు తిడుతుంటే వచ్చేసారు. ప్లస్ హైదరాబాద్ వాళ్ళు కూడా వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటున్నారు. అయినా సరే వీళ్ళకి ఇంకా సిగ్గు రావట్లేదు. ప్లస్ అసలు ముందు మన ఏపీకి రాజధాని ఏది నువ్వు చెప్పు? హైదరాబాదు బెంగళూరు వెళ్తే మీ రాజధాని ఏదయ్యా అంటే అసలు ఎవరు ఏం సమాధానం చెబుతున్నారో అర్థం కావట్లేదు. సమాధానం చెప్పలేని ప్రశ్న. ఏపీకి రాజధాని లేదు, అలాగే కంపెనీలు లేవు, ఉద్యోగాలు లేవు. పోనీ ఆ ఇసుక మీద కనీసం 36 లక్షల మంది బతుకుతారు, దగ్గర 50 లక్షల మంది బతుకుతారు ఇసుక మీద. ఇసుకితే దాని అనుగుణంగా చెక్క పనోళ్లే కానీ, టాపీ పనోళ్లే కానీ, లేదంటే బేల్దాల మేస్త్రీలే కానీ, కబ్బోర్డులు కానీ, రోడ్లు పని వాళ్ళు ఎవరన్నా కానీ దానికి సంబంధించిన 31 మంది ఉన్నారు లెక్కేస్తే. ఈ 36 లక్షల మంది చక్కగా బతికేవాళ్ళు. అది తీసుకెళ్లి జేబీ కాంట్రాక్ట్కి ఇచ్చారు, ఒక్కటి తింటున్నాడు. అది మరి ముందు చూస్తేనేమో ఇష్టారాజ్యంగా ముందు అమ్మేస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి ఎలాగుంది? అభివృద్ధి లేదు, నా బొందలేదు. ఆ చిరావురికి ఈ రోడ్డు తప్ప ఏమి వేయలే. ఈ ఒక్క రోడ్డు వేసారు, అది కూడా మొన్నే వేసారు, సగమే రోడ్డు సగమే వేసారు. ఇది కూడా చిర్రావుల్లో 5 పైసలు పనిచేయలే. మరి పెమ్మసాని గారు వస్తే ఆగిపోయిన అభివృద్ధి అంతగా జరుగుతుంది? వాళ్ళు సృష్టిస్తారండి, వాళ్ళు సృష్టిస్తారు. వాళ్ళు కంపెనీలు రాబడతారు, దాని ద్వారా అభివృద్ధి సృష్టించి ఖర్చు పెట్టే టెక్నాలజీ చంద్రబాబు గారి దగ్గర ఉంది, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది. పైన మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ బాగా జరుగుద్ది అని మేము అభిలాష. మరి పెమ్మసాని రోసయ్య అంటే వీళ్ళిద్దరు ఎవరి పేరు చెప్తారు మీరు? పెమ్మసానికి లక్షల్లో వచ్చిందండి మెజార్టీ, లక్షల్లో వచ్చింది మెజార్టీ, వేలలో కాదు లక్షల్లో వచ్చింది. అలాగే లోకేష్ కూడా లక్షల్లోనే గెలుస్తాడు నాకు తెలిసి. అది